వావ్ వావ్ వావ్, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఈ 2 ఎపిసోడ్లతోటి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని అలా పెంచేశారు. వావ్, బ్రిలియంట్ వర్క్. ఇనిషియల్గా యానిమేషన్ చూసి భయపడ్డా, బట్ ఎపిసోడ్స్లో నిజంగా చాలా బాగుంది, కూల్గా ఉంది. కేవలం 2 ఎపిసోడ్లే రిలీజ్ అయినాయి. సినిమా తర్వాత ఇంకో 2 వస్తాయని టాక్, బట్ ఈ 2 చాలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. ఓవర్ హైప్ ఇస్తున్నాను కాదు కానీ ఎగ్జైట్మెంట్ మాత్రం పిచ్చి పీక్స్లో ఉంది నాకైతే. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఒక అటెంప్ట్ సింప్లీ సూపర్బ్. అందులోనూ మన తెలుగు సినిమా నుంచి అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. యానిమేటెడే కదా, చిన్నపిల్లల దానిలాగా ఉంటుంది, బోర్ కొడుతుందేమో అనుకున్నా. నో, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ ఎపిసోడ్ అయితే బ్రహ్మానందం గారిది అండ్ ప్రభాస్ గారి మధ్య ఆ కెమిస్ట్రీ మాత్రం సూపర్గా ఉంది. ఫన్నీగా, ఎంటర్టైనింగ్గా అండ్ మనల్ని ఆ వరల్డ్లోకి పట్టుకెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు చాలామంది దీన్ని డ్యూన్ తోటి లేదా మ్యాడ్ మ్యాక్స్తో కంపేర్ చేస్తూ వచ్చారు. సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ ఈ సిరీస్లో మన ఇండియాలో ఉన్న కాశీ 2989లో ఎలా ఉంటుందో చూపిస్తూ, అసలు భైరవ ఏం చేస్తుంటాడు, భైరవకి బుజ్జి ఎలా దొరుకుతుంది, దొరికిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా వెళ్ళిందని సూపర్గా చూపించారు. యానిమేటెడ్ సిరీసే కదా అని ఎక్కడ డీటెయిల్స్ అయితే లైట్ తీసుకున్నట్టు అనిపించలేదు. డీటెయిల్స్ అంటే యానిమేషన్ మీద టెక్స్చర్ డీటెయిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అవి పక్కన పెడితే స్టోరీకి సంబంధించిన డీటెయిల్స్ చాలా బాగా ఇచ్చారు. మీరు ర్యాండమ్గా సిటీని చూపిస్తున్నప్పుడు ఆ ఫ్రేమ్స్ని కనుక పాజ్ చేసి చూస్తే మీకు చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ మనం ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అనే విషయాన్ని పక్కన పెడితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే ఇది సూపర్ డేరింగ్ అటెంప్ట్. అండ్ లాస్ట్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని పడ్డప్పుడైతే గూస్ బంప్స్ అంతే. నేను భైరవ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. ప్రభాస్ గారిని అలా చిల్గా, అలా ఫన్నీగా చూస్తుంటే మంచి కిక్ వస్తుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది బుజ్జి క్యారెక్టర్కి చాలా పెద్ద స్కోపే ఉంది సినిమాలో అని. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఫన్నీగా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీక్వెన్సెస్. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. తప్పకుండా చూడండి. ప్రైమ్లో ఉంది. తెలుగు, హిందీ, స్పానిష్ అండ్ ఇంగ్లీష్లో ఉంది. దీన్ని ఇంకా కొంచెం ముందు రిలీజ్ చేసి ఇంకా ప్రమోషన్స్ చేస్తే బాగుండని ఒక చిన్న బాధ తప్ప మిగతా అంతా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. వచ్చేస్తుంది థియేటర్స్కి రావడానికి, ఎక్కువ రోజులు కూడా లేదు. ఈ యానిమేటెడ్ సిరీస్ వల్ల హైప్ అలా లేసింది. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.